వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి పాలిసెట్లో భాగంగా కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి మనం ఫార్ములాస్ కాన్సెప్ట్స్ మనం ముందు వీడియోలో చెప్పుకున్నామండి. ఈ వీడియోలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏమొస్తాయి అనేది ఒకసారి చూద్దాం. ద పాయింట్ విచ్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సెస్ అయితే ద పాయింట్ ఎక్స్ యాక్సెస్ మీద ఉంటే మనం మామూలుగా చెప్పుకున్నామండి. అంటే PX, Y అనే పాయింట్ ఎక్స్ యాక్సెస్ మీద ఉంటే X, 0 అండి. ఇక్కడ ద పాయింట్ విచ్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సెస్ అంటే ఇక్కడ మామూలుగా అయితే X, 0 అండి. Y కోఆర్డినేట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే ఏ పాయింట్ ఇక్కడ ఎక్స్ యాక్సెస్ మీద ఉందా అన్నాడు. అంటే మామూలుగా అయితే Y కోఆర్డినేట్ 0 ఉన్నది ఆ పాయింట్ చూసుకోవాలండి. అంటే Y కోఆర్డినేట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ Y కోఆర్డినేట్ 0, ఇక్కడ 5 - 4 అండి. అంటే Y కోఆర్డినేట్ 0 ఉన్నది పాయింట్ ఆప్షన్ బి అండి. అంటే ఎక్స్ యాక్సెస్ మీద ఉన్న పాయింట్ Y కోఆర్డినేట్ ఏమవుతుందంటే 0 అవుతుందండి. అలాగే సెకండ్ వన్ వచ్చి ద పాయింట్ విచ్ లైస్ ఆన్ Y యాక్సెస్ అండి. అంటే Y యాక్సెస్ మీద ఉన్న పాయింట్ X కోఆర్డినేట్ 0 అవుతుంది. అంటే ఇక్కడ మనం మామూలుగా అయితే 0, Y అని రాస్తామండి. అంటే X కోఆర్డినేట్ ఎక్కడ 0 ఉందో ఒకసారి చూసుకోవాలండి ఆప్షన్స్లో. ఇక్కడ మనకి అంటే ఇక్కడ 0 ఉంది కానీ ఇది ఆరిజిన్ అవుతుందండి. ఇది ఒకసారి మనకి 0, 3 అండి. 0, 3 X కోఆర్డినేట్ 0 అవుతే మనకి ఇక్కడ ఇది ఆరిజిన్ అవుతుంది కాబట్టి మనం ఆప్షన్స్లో ఏ కరెక్ట్ అండి. ద పాయింట్ 3, -5 లైస్ ఆన్ ద కోఆర్డినేట్ ఏ కోఆర్డినేట్లో ఉంటుంది అన్నాడండి. అంటే మామూలుగా అయితే మనకి 4 క్వాడ్రాంట్స్ అండి. అంటే మామూలుగా అయితే ఇక్కడ ఇవన్నీ ఫస్ట్ కోఆర్డినేట్ ఆల్ ప్లస్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ X యాక్సిస్ కాబట్టి మైనస్, అలాగే ప్లస్ అవుతుంది. ఇక్కడ థర్డ్ కోఆర్డినేట్లో అన్ని మైనస్లు అండి. ఇక్కడ ఫోర్త్ కోఆర్డినేట్లో అంటే Y యాక్సిస్ పాజిటివ్ X యాక్సిస్ కాబట్టి ఇది ప్లస్ మైనస్ అవుతుంది. అంటే మనకి ఇదేమో పాజిటివ్ X యాక్సిస్ అండి, ఇది నెగిటివ్ X యాక్సిస్. అలాగే ఇది పాజిటివ్ Y యాక్సిస్, నెగిటివ్ Y యాక్సిస్ అండి. ఇక్కడ మనం తీసుకుంటే X, Y అనే పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ పాజిటివ్ అండి. ఇక్కడ నెగిటివ్ X యాక్సిస్ కాబట్టి మైనస్, అలాగే పాజిటివ్ Y యాక్సిస్ కాబట్టి మైనస్ ప్లస్ అండి. ఇక్కడ నెగిటివ్ X యాక్సిస్, నెగిటివ్ Y యాక్సిస్ కాబట్టి మైనస్ అండి. ఇక్కడేమో పాజిటివ్ X యాక్సిస్, నెగిటివ్ Y యాక్సిస్ కాబట్టి ప్లస్ మైనస్. ఇక్కడ మన పాయింట్ 3, -5 లైస్ ఆన్ ద కోఆర్డినేట్ ఏ కోఆర్డినేట్లో ఉంటుందంటే మనకు ఒకసారి చూడండి. అంటే -5 అంటే Y కోఆర్డినేట్ -5 ఎక్కడ ఉందంటే ఇక్కడ మైనస్ ఉన్న కోఆర్డినేట్ అండి. అంటే ఫోర్త్ కోఆర్డినేట్ Q4 అండి. అలాగే ఫోర్త్ వన్ వచ్చి ద పాయింట్స్ లైస్ ఆన్ ద కోఆర్డినేట్ Q3లో అంటే థర్డ్ కోఆర్డినేట్లో ఎలా ఉంటుందంటే 2 మైనస్లు అండి. అంటే 2 మైనస్లు ఉన్న పాయింట్ మనకి థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుంది కాబట్టి ఆప్షన్ సి అండి. ఫిఫ్త్ వన్ వచ్చి ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ -4, 0 అండ్ 4, 0 అంటే డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే మనకి x2 - x1 అండి. అంటే ఆ ఫార్ములా ఉపయోగించి x2 - x1 అంటే 4 + 4 హోల్ స్క్వేర్, y2 - y1 అంటే 0 - 0 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 8 హోల్ స్క్వేర్. అంటే 8 హోల్ స్క్వేర్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 8 అవుతుందండి. ఇది ఆప్షన్ బి అండి. డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 3, 8 అండ్ k, 8 ఈజ్ 6 దెన్ వాల్యూ ఆఫ్ k ఈజ్ అంటే మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే రూట్ ఆఫ్ k - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 8 - 8 హోల్ స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్ టు 6. అంటే రూట్ ఆఫ్ k - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6. అంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే k - 3 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. దాని నుంచి k ఈజ్ ఈక్వల్ టు 6 + 3 9 అవుతుందండి. ఇది ఆన్సర్ 9. అలాగే మనకి డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజన్ టు 3, 4 అండి. ఆరిజన్ నుంచి మనకి ఏదైనా పాయింట్కి డిస్టెన్స్ అయితే రూట్ ఆఫ్ x² + y² అండి ఫార్ములా. అంటే మనకి అంటే రూట్ ఆఫ్ 3² + 9 + 16 అండి. అంటే రూట్ 25 అవుతుంది. అంటే 5 అవుతుందండి ఆప్షన్. అంటే రూట్ ఆఫ్ x² + y² అంటే మనకి ఆప్షన్లో 5 అవుతుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ a, b అండ్ -a, b అండి. ఇక్కడ మన డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే x2 - x1 అండి. అంటే -2a హోల్ స్క్వేర్ y2 - y1 అంటే -2b హోల్ స్క్వేర్ అండి. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 4a² + 4b² అండి. అంటే రూట్ 4 కామన్ తీసేస్తే రూట్ బయటకు వస్తే ఏమవుతుందంటే 2 × √a² + b² అవుతుంది.
మన ఆప్షన్స్లో డి కరెక్ట్ అండి. ద పాయింట్ విచ్ లైస్ ఆన్ 3 యూనిట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ 5,7 అండి. అంటే మనకి 3 యూనిట్స్ డిస్టెన్స్ అంటే మనకి ఆబ్సిసా పాయింట్కి యాడ్ చేస్తామండి. అంటే 5,7 అంటే ఇక్కడ 5 + 3, 7 అంటే 8,7 అవుతుందండి ఇది. అలాగే ద పాయింట్ విచ్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ హ్యావింగ్ 5 యూనిట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ 2,3 అండి. ద పాయింట్స్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే x,0 అండి. ఇక్కడ పాయింట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అయితే x,0. ఇక్కడ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 5 యూనిట్స్ అండి. అంటే √(x2 - x1)² అంటే 2 - x² ప్లస్ 3 - 0² = 5 అండి. అంటే మనం సింప్లిఫై చేస్తే 2 - x² ప్లస్ 3² ఇక్కడ 5 అండి. ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 2 - x² ఎంత అవుతుందంటే ఇక్కడ =25 - 9 అండి. అంటే 2 - x² = 16 అంటే 2 - x = +or -4 అండి. ఇక్కడ x = 2 - x = 4 తీసుకుంటే మనకి x ఏమవుతుందంటే ఇలా వస్తే x -2 అవుతుందండి. అలాగే 2 - x -4 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే x 6 అవుతుందండి. అంటే మనకి x -2 y x -2 ఒక పాయింట్. అంటే మనకి x,0 కాబట్టి x అనేది ఇక్కడ -2 తీసుకుంటే -2,0 వస్తుందండి. అలాగే మనకి x 6 తీసుకుంటే ఇక్కడ 6,2 అంటే ఆప్షన్స్లో మనకి ఏడి 2 కరెక్టేనండి. మామూలుగా అయితే మనకి x -2 తీసుకుంటే -2,0 వస్తుంది. x 6 తీసుకుంటే 6,0 వస్తుందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 11 అండి. ఇఫ్ ఏ 4,2 అండ్ బి 7,5 దెన్ ద లెంత్ ఏబి అడిగాడు. ఏబి అంటే x2 - x1 అండి. అంటే 5 - 4² అంటే మనకి 3² అలాగే y2 - y1 5 - 2 అంటే 3² అండి. అంటే ఎంత అవుతుందంటే √18 అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 × 9 అని రాయొచ్చండి. అంటే 2 × మామూలుగా √9 అంటే ఏమవుతుందంటే ఇక్కడ 2 × √3 అండి. √3 అవుతుందండి. మామూలుగా అయితే √9 అంటే 3 √2 అవుతుంది. ఇది ఆప్షన్లో మనకి బి కరెక్ట్ అండి. అలాగే ఇఫ్ ax1, y1 bx2, y2 దెన్ ద లెంత్ ఆఫ్ ఏబి అండి. అంటే మనకు డైరెక్ట్గా ఫార్ములా అడిగాడు. మనం ముందు కాన్సెప్ట్లో నేర్చుకున్నామండి. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అయితే √(x2 - x1)² ప్లస్ y2 - y1² అండి. మన డైరెక్ట్ ఫార్ములా ఇది. అలాగే ఇక్కడ ఇఫ్ ax1, y1 bx2, y2 ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ఏబి బార్ ఇన్ ద రేషియో m:n అయితే ఇంటర్నల్ అయితే మనకి డైరెక్ట్గా ఫార్ములా అండి ఇది. ఆప్షన్స్లో 4 ఆప్షన్లు ఇస్తాడు. అంటే అన్ని చోట్ల ప్లస్ మైనస్ ఇవ్వకుండా కొన్ని చోట్ల ఇస్తాడు. ఇది మన డైరెక్ట్ ఫార్ములా అండి. 4 ఆప్షన్లో చూసి మనకి ఈ ఫార్ములా గుర్తించుకోవాలండి. mx2 సెక్షన్ ఫార్ములా అండి ఇది. mx2 + nx1/m+n my2 + ny1/m+n అండి. అంటే 4 ఆప్షన్లు ఇస్తాడు. 4 ఆప్షన్లు రాయడం ఎందుకని చెప్పి డైరెక్ట్గా ఈ ఫార్ములా రాశానండి. అలాగే 14 ఇఫ్ ax1, y1 bx2, y2 ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ఏబి బార్ ఇన్ ద రేషియో ఎక్స్టర్నల్ అయితే మనకి మైనస్ వస్తుందండి. mx2 - nx1/m-n my2 - ny1/m-n అండి. ఇది ఇంటర్నల్గా అయినప్పుడు ప్లస్, ఎక్స్టర్నల్గా అయినప్పుడు మైనస్ అండి. ద లైన్ జాయినింగ్ పాయింట్స్ ax1, y1 అండ్ bx2, y2 డివైడ్స్ ద x యాక్సిస్ ఇన్ ద రేషియో. మనకి x యాక్సిస్ని డివైడ్ చేసే రేషియో లైన్ జాయినింగ్ పాయింట్స్ని మామూలుగా అయితే -y1:y2 అండి. ఇది మనకి x యాక్సిస్ని డివైడ్ చేసే x యాక్సిస్ని ఏదైనా లైన్ జాయినింగ్ పాయింట్స్ డివైడ్ చేసే రేషియో -y1:y2 ఫార్ములా అండి ఇది. ఇది మనం మామూలుగా అయితే సెక్షన్ ఫార్ములా ఉపయోగించి చేస్తే ఇది వస్తుందండి ఆన్సర్ ప్రూఫ్. ఇది మన డైరెక్ట్గా x యాక్సిస్ అంటే మనం ఇది గుర్తుంచుకోవాలండి -y1:y2. y యాక్సిస్ అంటే -x1:x2 గుర్తుంచుకోవాలి. ఇది మనకి కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి 15. తర్వాత మన నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాము. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.